శ్రీధర్ మాస్టర్ ఈ పేరు ఎన్టీఆర్ జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు. కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్తో ఇప్పుడు ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఇంగ్లీషు పాఠాలు బోధించే శ్రీధర్ మాస్టర్ తన దగ్గర చదువుకునే విద్యార్థులపై తీసుకునే శ్రద్ధ అంతా ఇంతా కాదు. కొనుక్కునే స్తోమత లేని పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ ఇప్పించడం మొదలుకొని వారికి ఆరోగ్యం బాగాలేకపోతే కూడా హాస్పిటల్స్కి తీసుకెళ్లి దగ్గరుండి మరీ ట్రీట్మెంట్ చేయించడం వరకు పిల్లల గురించి ఆయన చెయ్యని పనంటూ ఉండదు. ఈ క్రమంలో ఆయన ఇటీవల చేసిన ఓ పనే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలోని నరసాపురం స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు శ్రీధర్ మాస్టర్. అయితే తన దగ్గర చదువుకున్న ఓ పేద విద్యార్థి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడని తెలిసి శ్రీధర్ మాస్టర్ చలించిపోయాడు. ఆ విద్యార్థిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకున్నాడు. అందుకు తరవతు సహాయం చేయడమే కాదు, సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థిని ఆదుకోవాలంటూ అభ్యర్థించాడు. అతడి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సహాయం చేయాలంటూ కూడా దాతలను వేడుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా వెళ్ళింది. శ్రీధర్ మాస్టర్ విద్యార్థిని బతికించుకోవాలన్న సంకల్పాన్ని నారా లోకేష్ కూడా మెచ్చి ఆయనను అభినందించారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా దాదాపు 6 లక్షలకు పైగా విరాళాలు సేకరించి ఆ పిల్లాడి ప్రాణాన్ని నిలబెట్టారు శ్రీధర్ మాస్టర్. ఆయన చేసిన పనిని ఎంతోమంది అభినందించారు. ఇక శ్రీధర్ మాస్టర్ ఇంగ్లీష్ బోధనలోనూ విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉంటే స్కూల్ ముగిసిన తర్వాత లేదా సెలవు దినాల్లో వారికి ఇంగ్లీష్ నేర్పడానికి కూడా స్వయంగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లేంత అంకిత భావమైంది. గతంలో విస్సన్నపేట జడ్పీ హై స్కూల్లో పనిచేసేటప్పుడు ప్రతి ఆదివారం విద్యార్థులను ఇంటికి పిలిపించుకొని వారికి ఆంగ్లంలో శిక్షణ ఇచ్చేవారు. కేవలం స్కూల్ పనివేళలో మాత్రమే కాదు, 24 గంటల్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సబ్జెక్టుకి సంబంధించి అయినా కాకపోయినా తనకు కాల్ చేయండి, క్షణాల్లో వచ్చి వాలిపోతాను అని పదే పదే పిల్లలకు చెప్తారు శ్రీధర్ మాస్టర్. ఇక శ్రీధర్ మాస్టర్ బాలికల విద్యను ప్రమోట్ చేయడంలోనూ ఆయన చేసిన ప్రయత్నాలు ఎన్నో. ఫేస్బుక్ పరిచయస్తులు, ఎన్ఆర్ఐలు తన సన్నిహితుల నుంచి విరాళాలు సేకరించి ఎంతో మంది చదువుకోవడానికి సహాయం చేస్తున్నారు కూడా. 2025 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన 5 బాలికలను భైరవి ఫౌండేషన్ స్థాపకురాలు కళ్యాణి కోగంటి సహకారంతో 6 లక్షల వ్యయంతో ప్రైవేటు కాలేజీలో జాయిన్ చేశారు. పాఠశాలకి మౌలిక వసతులు కల్పన, లైబ్రరీ బుక్స్, క్రీడా సామగ్రి వంటివి సమకూర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన దగ్గర చదువుకున్న చాలామంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారిని చూస్తే ఎంతో సంతోషపడతానంటున్నారు శ్రీధర్ మాస్టర్. నేను ఎన్టీఆర్ డిస్టిక్ నర్సాపురం నుంచి వచ్చాను. సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎంపీసీ. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగి వస్తున్నప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ అప్పుడు వస్తుంటే యాక్సిడెంట్ అయింది. కొండపార వెళ్ళి వస్తుంటే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను కోమలోకి వెళ్ళాను. తర్వాత మా అమ్మ నాన్న చెప్పారు, ఏదో సార్ 6 లక్షల పైన ఎత్తేసారని చెప్పారు. మా స్కూల్లో చదివాడండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ 10th చదివాడు ఇక్కడ. తర్వాత విసనపేటలో ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు అన్న. పిల్లడు చాలా తెలివైనడు, మంచి మార్కులు వచ్చినాయి, 490+ మార్క్స్ వచ్చినాయి. ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ మొత్తం కూలి పనులకి వెళ్ళి, మామిడికాయ కోతలకి వెళ్ళి సంపాదించుకున్న డబ్బులతో ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చదవాలి, మంచి చదువులకు వెళ్ళాలి అనేది తన ఉద్దేశం అనమాట. చాలా కష్టపడి చదివాడు ఇంటర్మీడియట్ కూడా. అండ్ ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ రాసి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసి వచ్చేటప్పుడు అనుకోకుండా దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ జరగడం, దానిలో అతను చాలా తీవ్రంగా గాయపడ్డాడు అనమాట. అంటే ఇమీడియట్ వెంటనే కోమాలోకి వెళ్ళిపోయాడు. తల పగిలి మెదడు బయటకు వచ్చింది. తన్ని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక 2-3 సర్జరీలు అవసరపడతాయి, ఒక 2 వారాల వ్యవధిలో కనీసం ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. మరి అప్పటికప్పుడు అది న్యూరో సర్జన్స్, చాలా అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్ చేయాల్సినటువంటి సర్జరీస్ అవి. సో అందుకని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి ధైర్యం చేయలేకపోయారు. అలాగని చెప్పి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల స్థాయికి మించిన పని. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేశానంటే నేను ఫేస్బుక్లో దాని గురించి ఒక పోస్ట్ పెట్టాను. యాక్చువల్గా ఒక 13 ఇయర్స్ నుంచి నేను ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉన్నాను. ప్రభుత్వ విద్యారంగం సాధిస్తున్నటువంటి విజయాల గురించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్లో ఉండేటువంటి ఒక ఎబిలిటీస్ గురించి, స్కిల్స్ గురించి, క్వాలిటీస్ గురించి నేను పదే రిపీటెడ్గా పోస్ట్ పెడతా వచ్చాను. సో అందుకని ఆ ఏరియాలో అంటే ప్రభుత్వ విద్యారంగం బాగుని కాంక్షించేటువంటి శ్రేయోభిలాషులు ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాకు ఫ్రెండ్స్గా ఉన్నారు ఫేస్బుక్లో. సో ఇలా జరిగింది అని చెప్పిన వెంటనే
వాళ్ళందరూ ఏం చేశారంటే చాలా విశేషంగా స్పందించారు. మా ఊహకలకి అందనంత స్థాయిలో అంటే దాదాపు ఒక 6,00,000 పైగా కలెక్ట్ చేయగలిగామండి. అంటే బేసిక్‌గా స్టార్టింగ్‌లో ఏంటంటే ఒక 3,00,000, 3,50,000 ఫ్రెండ్స్ చాలామంది 5,000, 10,000 అట్లా ర్యాండమ్‌గా రకరకాల వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినియి. ఆ తర్వాత భైరవి ఫౌండేషన్ అమెరికాలో ఉన్నటువంటి కోగంటి కళ్యాణి గారు అని చెప్పి నా ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఆవిడ. ఆవిడ భైరవి ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదనమాట. సో ఆవిడేంటంటే మనిద్దరం కలిపి చేద్దామండి. దీన్నే ఫస్ట్ ఆపరేషన్‌గా తీసుకుందాము. సో డెఫినిట్‌గా మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి gofund.me అని చెప్పి ఒక అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి అమెరికాలో ఉన్నటువంటి ఆవిడ ఫ్రెండ్స్ అందరికీ దాన్ని చేరేశారు. సో ఒక కొత్త ఊపు, కొత్త ప్రచారం వచ్చి ఈ ఇష్యూకి 6,00,000 పైగా కలెక్ట్ అయినాయండి. ఆ పిల్లాడికి చికిత్స కావాల్సిన మొత్తాన్ని దాదాపు మొత్తం అందించగలిగామన్నమాట. సో ఆ తర్వాత ఈ సంఘటన ఇచ్చినటువంటి ప్రోత్సాహం అంటే ఒక మంచి పని కోసం మనం నిజాయితీగా ప్రయత్నం చేసినప్పుడు ఎన్ని అద్భుతాలైనా జరుగుతాయి, ఎన్ని హృదయాలైనా స్పందిస్తాయి అని చెప్పి మాకు అర్థమైందనమాట. సో ఆ ధనుష్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా ఏంటి ఇంకేమైనా అవసరపడతాయా, ఇంకా దానికి ఫర్దర్గా ఏదన్నా చికిత్స చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతుంటే అప్పుడు మేమేం చేసామంటే అట్లా కాదండి, ధనుష్ ఎపిసోడ్ ఓకే, ఒక సంతృప్తికరంగా ముగిసింది అది. కానీ ఇప్పుడు మా స్కూల్లో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్కి పంపడానికి కూడా దాన్ని కూడా ఎఫర్డ్ చేయలేని స్థితిలో ఉన్నటువంటి 5 పిల్లలు, చాలా బాగా చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్కి మీరు ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పంటే చాలా సంతోషంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చారండి. ఇది కూడా భైరవి ఫౌండేషన్తో కలిసి నేను చేసినటువంటి కోగంటి కళ్యాణ్ గారి సౌజన్యంతో నేను చేసినటువంటి పనిది. సో ఒక 2 పిల్లల్ని విజయవాడ ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేసాము. అంటే ఐఐటీలు, ఎంసెట్ మంచి ర్యాంకులు వస్తాయనే ఉద్దేశంతో. అండ్ ఒక 3 పిల్లల్ని విసనపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్లో. అంటే ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళకి కావాల్సినటువంటి ఎగ్జామ్ ఫీ దగ్గర నుంచి, ట్యూషన్ ఫీ దగ్గర నుంచి, బట్టలు, పుస్తకాల దగ్గర నుంచి మొత్తం డోనర్స్ ఎవరైతే అడాప్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్రొవైడ్ చేసే విధంగా. ఈ రకంగా ఒక సోషల్ మీడియాని మాధ్యమంగా ఉపయోగించి ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగుపరచడానికి కానీ, ఆ పిల్లల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి కానీ, వాళ్ళకి ఒక సేఫ్ లైఫ్ని, ఫ్యూచర్ని ఎఫర్డ్ చేయడానికి కానీ కావాల్సినటువంటి ప్రయత్నాలని చేస్తున్నామండి. అయితే ఇది జరిగి 2-3 నెలలు అవుతుందండి. అయితే ఇది సమగ్ర శిక్ష అని చెప్పి ఒక విభాగం ఉంది కదండి, విద్యా విభాగం ఉంది కదా. వాళ్ళు ఒక మ్యాగజైన్ రన్ చేస్తున్నారు. ఆ మ్యాగజైన్లో ప్రతి సంచికలోనూ ఇలాంటి ఒక సక్సెస్ స్టోరీస్, అంటే ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ఉన్నటువంటి ఒక సింపతి కానివ్వండి, ఒక మంచి పేరు కానివ్వండి, దానివల్ల జరిగినటువంటి ఒక అద్భుతం, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథనం ఇవ్వాలని చెప్పి ఆ సమగ్ర శిక్ష విభాగం వాళ్ళు ఆ మ్యాగజైన్లో స్టోరీస్ కోసం చూస్తూ ఉన్న సందర్భంలో ఒక మీడియా ఫ్రెండ్ ఈ స్టోరీని ఆయన దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అంటే ఆ సమగ్ర శిక్ష ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దే ఫెల్ట్ వెరీ గుడ్ అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు. ఇది ఇంత పెద్ద ఎత్తున స్పందన రావటం అన్నది డెఫినెట్గా దీని గురించి ఒక ఫుల్ లెంత్ ఆర్టికల్ ఒకటి ఇవ్వాలి అని చెప్పి అనుకొని ఆ సమగ్ర శిక్ష విభాగం వాళ్ళే దాన్ని విద్యాశాఖ మంత్రి గారి పేషీకి అక్కడ దాకా తీసుకెళ్ళటం. అది నారా లోకేష్ గారి దృష్టికి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు ఎవరి గురించి చెప్పని స్థాయిలో చాలా వివరంగా, అంటే ఈ ఒక్క విషయాన్నే కాకుండా అసలు ఎవరా టీచరు, అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, ఇంకా గతంలో ఏం చేశాడు, అతని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, అలా ప్రతి ఒక్కటి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆయన చాలా వివరంగా చాలా పెద్ద ట్వీట్ ఒకటి పెట్టడం జరిగింది ఒక 4 రోజుల క్రితం. అది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో, సోషల్ మీడియాలో ఎలా హల్చల్ చేసిందో మీ అందరికీ తెలుసు. సో ఆయనకి, నారా లోకేష్ గారికి అంటే ఒక మంచి పనిని గుర్తించాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఆయనని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ గుర్తింపు వల్ల పర్సనల్గా నాకు కానివ్వండి, పాఠశాలకు కానివ్వండి, అలాగే మా సహోద్యోగులకు కానివ్వండి, మా స్కూల్కి వచ్చినటువంటి ఈ గుర్తింపు, లోకేష్ గారు పెట్టిన ట్వీట్ వల్ల వచ్చినటువంటి గుర్తింపు డెఫినెట్గా మరిన్ని మంచి పనులు చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని, అలాగే మాకు ఇప్పటివరకు సహాయం చేస్తూ అండగా నిలుస్తూ వచ్చినటువంటి దాతలు కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయటానికి వెళ్తే 2 ఎగ్జామ్ రాశారండి. 3 ఎగ్జామ్ రాయటానికి వెళ్తే రాసి ఇంటికి వచ్చేటప్పుడు బైక్ యాక్సిడెంట్ అయింది, రోడ్డు ప్రమాదం జరిగిందండి. మాకు తెలియదండి. మా ఆయన గారు నేను పనికి వెళ్ళామండి. ఎవరో గంటిపాడు అబ్బాయి చూసి ఆయన స్పందించి ఆయన తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో విసనపేటలో జాయిన్ చేశాడంటండి. ఆయన జాయిన్ చేసి హాల్ టికెట్ మీద ఉన్న నెంబర్కి మాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేయడంతో మా ఆయన గారు తీసుకొని వెళ్ళారండి హాస్పిటల్కి. అంబులెన్స్ మీద తీసుకెళ్తే సీరియస్ కండిషన్లో ఉందమ్మా, విజయవాడ తీసుకెళ్ళిపోండి, మా వల్ల కాదన్నారండి. వెంటనే విజయవాడ అంబులెన్స్ మీద తీసుకొని వెళ్ళిపోయారండి. నేను వెనకమాల బస్సులో వెళ్ళానండి.
నాకు తెలియదండి, అసలు నాకు చెప్పలేదండి ఈ సంగతి ఇంత సీరియస్గా ఉందని. అయితే ఇమీడియట్గా బ్రెయిన్ ఆపరేషన్ చేయాలమ్మా మీ బాబు, లేకపోతే అక్కడ నేను అన్నారండి. 10 లక్షలు చూసుకుంటే మీ బాబు మీ కండిషన్లోకి వస్తాడు అని చెప్పారండి. మా దగ్గర అంత క్యాష్ లేదని మేము చెప్పామండి. చెప్పినా సరే మీ బాబు లేనప్పుడు తీసుకెళ్ళిపోండి మీరు అన్నారండి. అప్పుడు శ్రీధర్ సార్ మాకు వాట్సాప్ ద్వారా మేము ఇట్లా జరిగిందండి అని శ్రీధర్ సార్కి చెప్పామండి. చెప్తే శ్రీధర్ సార్ స్పందించి మాకు సాయం చేశారండి. ఎంత డబ్బు మాకు 6 లక్షల దాకా సాయం చేశారండి. తర్వాత మా అమౌంట్ మేము అప్పు తీసుకుని మా వాళ్ళ దగ్గర అప్పు తెచ్చామండి. 5-6 లక్షలు మళ్ళీ అమౌంట్ వేరే సాట అప్పు తీసుకొచ్చి చేపించామండి. బ్రెయిన్ ఆపరేషన్ స్పాట్లో 2 లక్షలు కడితేనే చేస్తామని అన్నారండి. స్పాట్లో మా వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని నేను చేపించుకున్నామండి. వెంటిలేటర్ల మీదే 15 రోజులు ఉన్నాడండి బాబు. నమ్మకం చెప్పలేమమ్మా అన్నారండి. ఆపరేషన్ చేశాక కూడా నమ్మకం చెప్పలేమమ్మా అన్నారండి. చాలా ఏడ్చామండి, చాలా బాధపడ్డామండి మా బాబు గురించి. మేము కూలి 4 తీసుకునేవాళ్ళం. మా పరిస్థితి చిన్నదేనండి. మేము అంత స్థోమత పిల్లవాళ్ళం కాదండి. మా పిల్లాడి గురించి మేము ఎంతో బాధపడ్డామండి. నరకం అంటే ఏంటో చూసామండి. అలా దిక్కునైపోయా, ఉన్న నరకంలో చాలా దిక్కునైపోయా. ఏం చేయాలో తోసిన పరిస్థితులు మా శ్రీధర్ సార్ అండగా నిలిచారండి. మీరేం భయపడమాత్రం, ఏమీ కాదు, ఎంత ఖర్చు అయినా సరే చూసుకున్నారు అన్నారండి అని మా కారు ఇలా సాయం చేశారండి. తర్వాత మా అకౌంట్ కావాలి దగ్గర తీసుకొచ్చి చేశారు. ఇక ఈ మాస్టారు అనేక శిక్షణ కార్యక్రమాల్లో రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ విభాగం ఆధ్వర్యంలో జరిగే టెక్స్ట్ బుక్స్ తయారీలోను రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి మాడ్యూల్స్ తయారు చేయడంలోనూ శ్రీధర్ చురుగ్గా పాల్గొంటారు. సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం వారి కోసం ఆంగ్ల బోధనకు సంబంధించిన వీడియోలు రూపొందించి అందరి మన్ననలు పొందుతారు. ప్రస్తుతం వెనుకబడిన విద్యార్థులకు రెమెడియల్ టీచింగ్, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్సుకు ఉపయోగపడేలా ఓ మెటీరియల్ను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు శ్రీధర్ మాస్టర్. For more videos like this, subscribe Big TV channel.